హలో, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ 5 minutes ముందుగా వచ్చాను కదా. ఏంటి సౌజన్య 5 PM ఫటాఫట్ అని పెట్టలేదు అనుకుంటున్నారా? ఎందుకంటే 5 ఇంకా అవ్వలేదు కాబట్టి, రిలవెంట్ గా ఉండదు కాబట్టి ఫటాఫట్ విత్ సౌజన్య అని పెట్టాను. సరే, మీరు ఏ పనిలో ఉన్నా టకటక మీకు న్యూస్ చెప్పేస్తాను. ఇవాళ నాకు 5 o'clock లైవ్ బులెటిన్ ఉంది, అందుకనే 5 minutes అహెడ్ వచ్చాను. సో నిన్న సౌత్ కాశ్మీర్ త్రాల్లో ఎన్కౌంటర్ జరిగింది కదా. 3 జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల్ని మన భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వాళ్లలో ఈ పుల్వామా అటాక్ కి సంబంధించి కీ రోల్ ప్లే చేసిన వాడు చనిపోయాడని చెప్పి ఇవాళ అనౌన్స్ చేశారు. ఇట్స్ రియల్ గుడ్ న్యూస్. అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కి 10% కోటాకు సంబంధించి రివ్యూ పిటిషన్స్ పడ్డాయండి కోర్టులో. దీనికి సంబంధించి ఇవాళ కోర్టు ఏం చెప్పిందంటే, March 28న ఈ పిటిషన్స్ కి సంబంధించి వాదనలు వింటాం. అండ్ వాదనల్లో కూడా ఒకవేళ కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనానికి దీన్ని బదిలీ చేసే ఇష్యూకి సంబంధించి ఆ రోజే డెసిషన్ చెప్తామని కోర్టు చెప్పింది. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రెసెంట్ అంటే రైట్ నౌ ఈడబ్ల్యూఎస్ కి 10% కోటా మీద స్టే విధించండి అని చెప్పి కూడా పిటిషనర్స్ కోరారు. దానికి కోర్టు ఒప్పుకోలేదు. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ 14 సార్లు పోటీ చేసిన శరద్ పవార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, రాజకీయ ధురంధరుడు, ఒక రకంగా భీష్మ పితామహుడు అనలేము, సీనియర్ మోస్ట్, ఆయన డిసైడ్ చేసుకున్నారు ఈసారి రాబోతున్న ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకూడదు అని చెప్పి. ఆల్రెడీ 14 times కంటెస్ట్ చేశాను, ఇంకా చేయను అని చెప్పి ఆయన తన నిర్ణయం చెప్పారు. అండ్ తన ఫ్యామిలీలో ఆల్రెడీ 2 పోటీ చేస్తున్నారు కాబట్టి కూడా ఆయన డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, దీని గురించి అప్డేట్స్ మీకు మోర్ అప్డేట్స్ ఇన్డెప్త్ అప్డేట్స్ న్యూస్ రివైండ్ లో ఇస్తాను. బట్ డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు జరిగింది. ఆ డేట్ ఎవరు మర్చిపోలేరేమో. November 8th, 2016 ఆ డెసిషన్ జరిగే 2.5 గంటల ముందు ఆర్బీఐ కీలక సమావేశం జరిగిందట. ఆ సమావేశంలో వీళ్ళు డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, ఇది మంచిది కాదు, జీడిపి దెబ్బతింటుంది దీనివల్ల అని చెప్పి ఆ కీలక మీటింగ్ లో ఆర్బీఐ కీలక స్టాఫ్ ఒక డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి ఒక ఆర్టీఐ అప్లికేషన్కి వచ్చిన రిప్లై ద్వారా తెలిసింది. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్. ఇక స్టేట్స్ వైజ్ న్యూస్కి వస్తే, కమెడియన్ అలీ ఏ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి వార్తలు వచ్చాయి కదా. చివరికి ఇవాళ ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. యాక్చువల్లీ గుంటూరు తూర్పు టికెట్ ఆశించారు, బట్ టీడీపీ నుంచి క్లారిటీ లేకపోవడంతో ఆయన హీ డిసైడెడ్ టు జాయిన్ వైసీపీ. మేబీ విజయవాడ లేదా రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అండ్ ఏపీఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం, ఆయన కూడా ఇవాళ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ క్వాష్ పిటిషన్ వేశారు కదా, నాకు అసలు సంబంధం లేదు ఈ కేసు నుంచి, నన్ను తప్పించండి అని చెప్పి. దానికి సంబంధించి ఇవాళ కోర్టు ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేసింది. కోర్టు చెప్పింది ఏంటంటే, పోలీసుల నోటీసులకి మీరు రెస్పాన్స్ ఇవ్వండి, దానికి సంబంధించి వివరణ ఇవ్వండి అని చెప్పి అశోక్ని ఆదేశించింది. దట్ ఈస్ అ కీలక అప్డేట్ కేసుకి సంబంధించి. అండ్ కాకినాడలో వైసీపీ సమర శంఖారావం జరుగుతోంది. ఒక రకంగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు జగన్ అని చెప్పొచ్చు. తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు, ఎప్పట్లానే అధికార టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు, పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేస్తున్నారు ఎలక్షన్స్ కి సంబంధించి. అండ్ టీఆర్ఎస్ ఫిరాయింపులకి నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లుగా కాంగ్రెస్ అనౌన్స్ చేసిందండి. రేపే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. మనం చూస్తున్నాం టీఆర్ఎస్ కి వలసలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లుగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అండ్ కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. లోక్సభ ఎన్నికలకి కేసీఆర్ ప్రచారం అంటే ఇంకా ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. మేబీ 2 days లో ఎంపీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. 17న కరీంనగర్ లో, 19న నిజామాబాద్ లో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అండ్ 32 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాలకి అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసింది జనసేన. దానికి సంబంధించిన న్యూస్ వస్తోంది. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ లిస్ట్ ఈజ్ ఆల్ సెట్ టు రిలీజ్ అని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ ఇవాళ వెంటనే అంటే కాసేపట్లో 5:30కేమో ఏపీ టీడీపీ నేతలు, 6:30కేమో వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. ఈ డేటా థెఫ్ట్, అలాగే Form 7 ఇలాంటి అనేక ఇష్యూస్ మీద వాళ్ళు ఫిర్యాదులు చేయబోతున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చెక్ యువర్ ఓట్. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in లో లాగిన్ అయి మీ ఓటు ఉందో లేదో చూసుకోండి. లేకపోతే ఇమ్మీడియట్ గా అందులో అప్లై చేసుకోవచ్చు. 1950-1950 అనే టోల్ ఫ్రీ నెంబర్, దాని ద్వారా కూడా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. బికాస్ 15th ఈవినింగ్, రాబోయే 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకే మీకు టైం ఉంది. సో ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ, ఓట్ల పండుగ రాబోతోంది. ఖచ్చితంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి. సో ఈ ఆపర్చునిటీని మిస్ కాకండి. 15th ఈవినింగ్ 5 వరకే టైం. ఓకే, ఇప్పటికింతే టీ టైమ్ టాక్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మిస్ కాకండి. సాయంత్రం 6 గంటలకి ఎలక్షన్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చెప్పారు. అండ్ నైట్ న్యూస్ రివైండ్ లో యాజ్ యూజువల్ కలుగుదాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.